ఫోక్సో బాధితురాలుగా వన్ స్టాప్ సెంటర్ ద్వారా తనకు న్యాయం జరగడం లేదని కోర్టు ఆదేశాలు సైతం ధిక్కరించడం బాధాకరమని నంద్యాల జిల్లా జిల్లెల గ్రామానికి చెందిన బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కోర్టు సమీపంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 2019లో జరిగిన ఘటనతో తన జీవితం చిన్నభిన్నమైనట్లు చెప్పారు. నాడు ఘటనపై కర్నూలు దిశ వన్ స్టాప్ సెంటర్లో కేసు రిజిస్టర్ అయిందని అన్నారు. వారి ద్వారానే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సహాయం అందించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో మహిళా ప్రాంగణంలో తనతో పాటు జన్మించిన కుమార్తె కూడా ఆశ్రయం కల్పించారని పేర్కొన్నారు. కేసులో భాగంగా 2022 డిసెంబర్ 13న జరిగిన విచారణ సందర్భంగా తనకు జరిగిన అన్యాయానికి పరిహారంగా లక్క రవికుమార్ ఆస్తిలో భాగం ఇప్పించేందుకు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు నా కుమార్తెకు న్యాయం జరగలేదన్నారు. అదేవిధంగా నా కుమార్తెకు కనీసం జనన ధృవీకరణ పత్రం ఇవ్వడంలో వన్ స్టాప్ సెంటర్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. జనన ధృవీకరణ పత్రం కోసం అధికారి మేరీ స్వర్ణలతను సంప్రదించగా వన్ స్టాప్ సెంటర్లో తనను కలవాలని చెప్పారన్నారు. దీంతో మార్చి నెల 5వ తేదీన తాను వన్ స్టాప్ సెంటర్కు వెళ్లగా మేరీ స్వర్ణలత కార్యాలయంలోనే ఉండి కార్యాలయానికి తాళం వేసుకుని ఇబ్బందులు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డెలివరీ అయినా కర్నూలులో ఉన్నాను. దిశ వన్ స్టాప్ సెంటర్లో నన్ను నన్ను చూసుకున్నారు. వాళ్ళే నన్ను డెలివరీ చేసినారు. కానీ పాపకు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం లేదు. అందువలన నాకు ఈ పాప కోసం కూడా నేను తిరుగుతున్నాను. కేసు జడ్జిమెంట్ ఇచ్చింది లక్క రవికుమార్ కూడా నాకు ఇదివరకు ఈ పాపకి ఆస్తిలో సగం భాగం రావాలని చెప్పారు. అందులో కూడా తనకి ఇవ్వడం లేదు. నాకు వన్ స్టాప్ సెంటర్ వాళ్ళు కానీ ఏం న్యాయం చేయలేదు. ఇక పోలీస్ వాళ్ళు కూడా నాకేం న్యాయం చేయలేదు. కోర్టు జడ్జిమెంట్ కూడా నాకేం ఇవ్వకున్నారు. ఇప్పుడు కూడా ఈ పాపకి ఆస్తి అనేది పోతున్నా కానీ ఏం చేయకున్నారు. ఈ పాప నేనైతే హోటల్లో పని చేసుకొని బతుకున్నాను. ఈ పాపను పోషించుకుంటున్నాను. నాకంటే ఏ ఆధార్ కార్డు లేదు. కానీ ఆ పాపకు ఆధార్ కార్డు లేదు, ఏం లేదు. స్కూల్లో పిల్లలు అందరిని అడుగుతున్నారు, మేడం వాళ్ళు అడుగుతున్నారు. ఆ పాపకి ఏం న్యాయం చదవడం లేదు. ఇంతవరకు నాకు ఏదైనా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. నేనైతే ఇంతవరకు ఆ పాపకు ఏదైనా ఇప్పిస్తారు అని. వన్ స్టాప్ సెంటర్ వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ కోసం అడిగాను సార్. నాకు అక్కడికి పోయాను కానీ వాళ్ళు లోపలికి రానివ్వడం లేదు. లోపలికి కూడా రాని కూడా తాళం వేసి బయట ఊపినాను సార్. 9:30కి వెళ్ళినాను. 2 గంటల వరకు ఆడే ఉన్నాను. ఇంతవరకు తాళం తీసుకోలేదు సార్. నా దగ్గర వీడియో కూడా ఉంది, చూపిస్తాను నేను. నేరం మళ్ళీ తాళం తెస్తుందని చెప్తున్నాను సార్. అక్కడ హాస్పిటల్ బర్త్ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తలేరు? అక్కడ హోమ్లో పెట్టినారు సార్. నన్ను అక్కడ 5 సంవత్సరాల నుంచి బయటికి అయితే హ్యాండ్ అవ్వలేదు. వన్ స్టాప్ సెంటర్ వాళ్ళే తీసుకుపోయి ఇప్పియాల. వాళ్ళు మెడికల్ సార్ వాళ్ళు తీసుకెళ్ళి ఇప్పలేదు సార్ నాకు ఇంతవరకు. వాళ్ళు ఇప్పుడు వెళ్తే అడుగుతుంటే ఏమంటున్నారు సార్. వాళ్ళు ప్రూఫ్ తీసుకొని రాబమ్మా హాస్పిటల్లో మీకు ఎక్కడ ఉన్నామని వాళ్ళు తీసుకొచ్చి మేము చూపిస్తామని అంటున్నారు సార్. వాళ్ళు వరకు ఇవ్వడం లేదు. వాళ్ళేమో వాళ్ళ దగ్గరకు పోతే వన్ స్టాప్ సెంటర్ కాడికి పోతే వాళ్ళు కాలం తెలుసుకుంటే మాకు సంబంధం లేదన్నారు. బయట ఊపడతాను సార్. టీడీ మేడం కూడా నేను ఫోన్ చేశాను కలెక్టర్ ఆఫీస్కి. మేడం వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అందువల్లనే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను సార్. సార్ ఇట్లా ఇవ్వడం లేదు సార్. మేడం వాళ్ళు బయటికి రాలేదు సార్. నాకు తాళం తెలుసలేదని చెప్పాను. వాళ్ళు కూడా నాకు మేడం వాళ్ళు తీసుకొస్తే నువ్వు ఇప్పిస్తాం లేకుంటే ఏమని చెప్తున్నాను సార్. వాళ్ళు కూడా ఏం కావాలమ్మా ఇప్పుడు మెయిన్గా మీకు ఏం కావాలి? పాపకి సర్టిఫికేట్ రాలేదు సార్. నాకు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సార్. నాకు ఆ పాపకి ఆస్తిలో లక్క రవికుమార్ ఆస్తిలో సగం ఆస్తి రావాలని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సార్. ఈ పాపకి అయితే ఇవ్వడం లేదు సార్ ఇంతవరకు. ఈ పాపకి ఇప్పుడు 50 సంవత్సరాలు పడినాయి సార్. ఈ పాపకి ఏం న్యాయం జరగదు, నాకు న్యాయం జరగలేదు సార్. ఇప్పుడు నేను హోటల్లో పని చేసుకుని ఈ పాపను బతుకుంటూ ఉన్నా సార్. నేను కానీ ఇక్కడ ఇంతవరకు ఈ పాప పరిస్థితి ఎంత, మళ్ళీ మా పరిస్థితి ఎంత, ఎవరు పని పడుతుందంట సార్. మా గురించి ఎక్కడ తిన్నా కూడా మా సగానికి పడుకోవడం సార్. పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా పడుకోవడం ఉంటుంది సార్. ఎస్పీ సార్ దగ్గర కూడా వెళ్ళాను సార్. నేను అక్కడ కూడా వెళ్ళాను సార్. ఎక్కడ కూడా పడుకోవడం సార్. నాకు పీడీ ఆఫీస్ మామూలుగా దిశ వన్ స్టాప్ సెంటర్ వాళ్ళు మామూలుగా 50,000 అని అకౌంట్లో చెప్పారు సార్. దిశ వన్ స్టాప్ సెంటర్ అయితే వేయలేదు. నంద్యాల జిల్లా కాడికి వెళ్ళి నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర అక్కడికి వెళ్ళి మళ్ళీ FIR కోర్టు జడ్జిమెంట్ అన్నీ పెట్టుకొని మళ్ళీ ఫైల్ బుక్ తయారు చేయించుకొని మళ్ళీ అక్కడ పెట్టుకున్నా సార్. అప్లై పెట్టుకున్నందుకు నాకు అక్కడ నంద్యాల దిశ వన్ స్టాప్ సెంటర్ వాళ్ళు 50,000 ఇచ్చారు సార్. నాకు అక్కడ జరిగింది సార్. నాకు అక్కడనే అమౌంట్ ఇచ్చారు సార్. నాకు ఇంతవరకు ఆశ రాలేదు సార్. నాకు ఇంతవరకు ఈ పాప కూడా రాలేదు, సర్టిఫికేట్ రాలేదు. ఈ పాప చదువుకోవాలంటే కానీ పిల్లలు పిండి పడుకొని ఆ పాప పిండి పడిపోతుంది.